తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం సమీప భవిష్యత్తులోనే మారనుంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో పట్టణ ప్రజలే నిర్ణయించే రోజులు రానున్నాయి. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలే ప్రభుత్వాల ఏర్పాట్లో కీలక పాత్ర పోషించగా సమీప భవిష్యత్తులో పరిస్థితులు మారబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పట్టణ ప్రాంత ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మరి నడుచుకోవాల్సిన రోజులు త్వరలోనే వస్తున్నాయి. 2028లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 153కు చేరనుండగా లోక్సభ స్థానాలు 17 నుంచి 25కు పెరిగే అవకాశం ఉంది. ఇందులో మహిళలకు 51 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తీర్పును పట్టణ ప్రాంత ప్రజలే శాసిస్తారని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పట్టణ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఉపాధి, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వలసలు పెరుగుతుండడంతో పట్టణ ప్రాంత జనాభా విపరీతంగా పెరగగా ఈ ప్రభావం నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టంగా పడనుంది. తెలంగాణలో ప్రస్తుతం 45% పట్టణ జనాభా ఉన్నట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పట్టణ జనాభా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రస్తుతం ఔటర్ లోపలి మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాలు అన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పట్టణ జనాభా మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పునర్విభజన నాటికి ఉండే జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాలను పునర్విభజన చేయనుండగా దీంతో అప్పటి వరకు పట్టణ జనాభా 50% వరకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలైన రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణాలతో కలిపి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 40 వరకు దాటనుంది. వీటితో పాటు ఔటర్ బయట 30 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. ఇవి 30 సెగ్మెంట్లుగా ఏర్పాటు కానున్నాయి. ఇవే కాకుండా వరంగల్లో ఇప్పటికే 2 పూర్తి పట్టణ నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన నాటికి అవి 3కు చేరుకోనున్నాయి. జిల్లా కేంద్రాలు కాకుండా రామగుండం, మిర్యాలగూడ, హుజూరాబాద్, సత్తుపల్లి, వీటితో పాటు ఆలేరు, తుంగతుర్తి, దోర్నకల్ లాంటి నియోజకవర్గాల్లో 2 చొప్పున మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా జిల్లా కేంద్రాలు కాకుండా మరో 10 వరకు పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండే నియోజకవర్గాలుగా మారున్నాయి. ఇలా తెలంగాణలో మొత్తం 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు పట్టణ ప్రాంత ఓటర్ల డామినేషన్తో ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో గ్రామీణ ప్రాంత ప్రజల అభిరుచులు, ఆలోచనలు ఒకలా ఉంటే పట్టణ ప్రాంత ప్రజల అభిరుచులు మరో రకంగా ఉంటాయి. ఒక్కోసారి ఈ 2 ప్రాంతాల ప్రజలు పూర్తి భిన్నంగా ఎన్నికల ఫలితాలను ఇచ్చిన రోజులు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల సీట్లు మాత్రమే రాగా హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణ ఓటర్లు దీనికి భిన్నంగా ఓటుతో తీర్పునిచ్చారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో చతికిలపడగా హైదరాబాద్ చుట్టుపక్కల ఓటర్లు ఆలోచనకు భిన్నంగా గెలుపొందింది. దీంతో 2 ప్రాంతాల ప్రజల ఆలోచన భిన్నంగా ఉంటాయనేది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.